నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. శీతాకాల విడుదలలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు చేరుకున్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు ద్రౌపది ముర్ము. మొత్తం 5 రోజుల పాటు హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన కొనసాగనుంది. డిసెంబర్ 19న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. డిసెంబర్ 20న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత మరియు స్పిన్నింగ్ యూనిట్ తో పాటు థీమ్ పెవిలియన్ ను రాష్ట్రపతి సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికులతో మాట్లాడనున్నారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్ లో రాష్ట్రపతి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. డిసెంబర్ 22న రాష్ట్రంలోని ప్రముఖులు, ప్రముఖ పౌరులు, విద్యావేత్తలు మొదలైన వారికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తారు. ఇక డిసెంబర్ 23న రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు నెల రోజుల ముందే రావచ్చని అన్నారు. అలాగే సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్ల అంశం అధిష్టానం చూసుకుంటుందని, నామినేటెడ్ పదవుల ఎంపిక బాధ్యత ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులదేనని ఆయన స్పష్టం చేశారు. ఇక నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మన పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని కాకుండా మన కోసం పనిచేసిన అందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందేనని తేల్చి చెప్పారు. మనం బీఫామ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని, గ్రామ సభల్లోనే లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వెల్లడించారు. రాష్ట్ర పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను త్వరలోనే ప్రజల ముందుంచుతామన్నారు. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందన్నారు. అన్ని విషయాలను సంబంధిత మంత్రులు అసెంబ్లీలో బయటపెడతారన్నారు. 80,000 crores వరకు అప్పులు చేసి పెట్టినారు. ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి దాన్ని కూడా అసెంబ్లీలో చర్చలకు రాబోతున్నది. ఆ వివరాలు కూడా పిఎస్సి మెంబర్లకు తెలపడం జరిగింది. అది ఎందుకంటే అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి దాని డీటెయిల్స్ మేము మీడియాకు చెప్పరాదు. లేకుంటే అది కూడా చెప్పేవాళ్ళం. ఎల్లుండి అసెంబ్లీలో ఈ విషయాలు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాం. విషయాల్లో ఈ ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్, కరప్షన్ అండ్ అహంకారం వల్ల అసలు డిసిప్లినే లేదు, ఫైనాన్స్ డిసిప్లిన్ లేదు. దాంతో సహా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సిస్టంతో సహా ప్రభుత్వంలో ఎట్లా జరపాలని కూడా లేదు. మరి త్వరలో ముఖ్యమంత్రి గారు లాస్ట్ డిసిషన్ ఈ అదర్ గ్యారంటీస్లో రేషన్ కార్డ్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపైన దృష్టి పెట్టింది. గాంధీభవన్లో జరిగిన పీఏసీ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాల బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారు. అలాగే పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్కు నల్గొండ, పొన్నంకు కరీంనగర్ స్థానాన్ని అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని పీఏసీలో తీర్మానం చేశారు నేతలు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ బాధ్యతను అధిష్టానానికి అప్పగించారు రేవంత్ రెడ్డి. ఎల్లుండి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్, ఇరిగేషన్, ఆర్థిక స్థితిపైన 3 రోజుల పాటు చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరంపై తెలంగాణ సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంపై వివరాలు సేకరిస్తున్నారు. ఇవాళ ఇరిగేషన్ శాఖపైన మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన వాడివేడి చర్చ జరిగింది. మేడిగడ్డ, అన్నారం కుంగుబాటుపై మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు. మేడిగడ్డ బరాజ్ను డిజైన్ చేసిన సంస్థ వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. డిజైన్ కు ప్రభుత్వ అనుమతి లేదని ఉన్నతాధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోతే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు చేపట్టలేదని అధికారులను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. 1-2 పిల్లర్లు మాత్రమే కుంగాయా లేక బరాజ్ మొత్తం ప్రమాదంలో ఉందా అని అధికారులను ఉత్తమ్ అడిగారు. బరాజ్ ప్రస్తుత పరిస్థితిపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 20న ప్రజల ముందు శ్వేతపత్రం ఉంచుతామని చెప్పారు. ఈ నెల 28న మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని, అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తప్పులని డిగ్ చేయటం ఒకటే కాకుండా తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలనే ఏజెండానే కాకుండా ఈ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, ఈ ప్రభుత్వ భవిష్యత్ కార్యరూపం ఏంటి, దాన్ని ఎలా ఆచరించాలనేది ఇందాక ఒక పాలేరు నియోజకవర్గం. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం యొక్క ఒత్తిళ్ల వల్ల, గత ప్రభుత్వం యొక్క కొన్ని తప్పుడు నిర్ణయాలు మీ మీద పెట్టి రుద్దిన సందర్భాలు కోకోలాలు ఉన్నాయి. వాటిని ఇవాళ విమర్శించుకోవడానికి ఈ సమక్ష. గత ప్రభుత్వం ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, జవాబుదారీతనం కోసం పనిచేస్తోందని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వమని, వ్యక్తుల కోసం పనిచేసే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. సిటిజన్ చార్ట్ తీసుకొచ్చి పారదర్శక పాలన అందిస్తామన్నారు. సర్పంచుల సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సామాన్యులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని అధికారులకు శ్రీధర్ బాబు సూచించారు. ప్రజలకు సంబంధించిన సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్లే ఆలోచన ముందుకెళ్తాను. క్రమంలో నేను అధికారులను ప్రధానంగా కోరుతాను. 10 సంవత్సరాల కాలం పాటు మీరు మీ పనితీరు సంబంధించి ఆ ప్రభుత్వ ఆలోచన మేరకు మీరు పనిచేసి ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం, వ్యక్తుల గురించి కాదు ఈ ప్రభుత్వం. ప్రజల గురించి నిరంతరం ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు నేను అధికారులకు సూచిస్తాను. మంత్రి పదవి పొందిన తర్వాత తొలిసారి నల్గొండ జిల్లాకు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కోమటిరెడ్డి. అనంతరం పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అక్కడి నుంచి నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చిట్యాల మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం నల్గొండ నియోజకవర్గానికి చేరుకున్నారు. అటు నల్గొండ పట్టణంలో పార్టీ శ్రేణులు హెలికాప్టర్ ద్వారా పూల వర్షాన్ని కురిపించారు. భారీ గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు క్రయ విక్రయాలు జరగకుండా పోలీసు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి కూడా విపరీతంగా డ్రగ్స్ మాయమని చెప్పి ఇలా మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఎక్కడ కూడా పొరపాటుగా ఎవరైనా సరే మాదక ద్రవ్యాలు అన్నిగా తీసుకున్నా ఆ మీద కొట్టే విధంగా ఇలా చట్టం తీసుకొస్తున్నాం. దాని మీద ఒకటి ఎక్కడ కూడా గంజాయి విషయం కావాలన్నా కూడా ఏ సమయంలో వచ్చినా గంజాయి ప్రారంభిస్తున్నాం. అందుకే పోలీసులు కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దాని మీద నిర్ణయం తీసుకున్నాను. తెలంగాణ చుట్టుపక్కల భాగం నుంచి ఎవరు కూడా ఇక ముందు గంజాయి కానీ మాదక ద్రవ్యాలు వినియోగించడం యువత మొత్తం కూడా చాలా యువకులంతా కూడా అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ప్రజా పరిపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యను లేఖలో ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి 5,04,000 రూపాయలు చెల్లించాలని విన్నవించారు. నీలోజుపల్లి నుంచి నందిగామ, అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ను, స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ను ఏర్పాటు చేయాలని కోరారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజ్ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సహా మాజీ సీఎం కుటుంబ సభ్యులపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పొదెం వీరయ్య ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలకు లేఖ రాశారు. అంతేకాకుండా
ఎమ్మెల్సీతో పాటు తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతూ ఉండటంతో పొడెం వీరయ్య లేఖపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. స్కెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి ఉండగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం, ఇతర కారణాల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. మార్చి నెలాఖరుకు ఎన్నికలు వాయిదా వేయాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు ఏపీ సీఎం జగన్. వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి 25 లక్షల దాకా పెంపును సీఎం జగన్ ప్రారంభించారు. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలి అనే దానిపై అర్హులకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు అందించనున్నట్టుగా తెలిపారు. లబ్దిదారుల ఫోటో, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్ఏ ఐడీలను ప్రభుత్వం అందించనుంది. 4.52 కోట్ల మంది లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పించనున్నారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా దేశ చరిత్రలోనే మొదటిసారి జగనన్న ప్రభుత్వం 53,000కు పైగా నియామకాలు చేసిన ఘనత దక్కించుకుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా ఇస్తున్నామన్నారు. ప్రతి గుమ్మానికి ఫ్యామిలీ డాక్టర్, ప్రతి పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష అందుతుందని చెప్పారు. కొంతమందికి ఇవి కనిపించడం లేదని, వారికి కూడా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఉందన్నారు విడతల రజని. నాడు నేడు కింద ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి మెడికల్ కాలేజెస్ వరకు కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసుకుంటూ మరి రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా మరి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మరి జగనన్న ప్రభుత్వం 53,000కు పైగా కూడా వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ చేసినటువంటి ఘనత, అటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ ఉంది. ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనం కడుతున్నాము. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా ఉంది. ప్రతి గుమ్మానికి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉంది. రాష్ట్రంలోని కొంతమందికి సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు పైన మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల మన్ననలు పొందిన ఎమ్మెల్యేల సీట్లు వారికే ఉంటాయన్నారు. సీట్ రాలేదంటే పనితీరు బాగాలేదని అర్థం అన్నారు రోజా. ఏ నియోజకవర్గంలోనూ గుడ్డిగా మార్పులు జరగలేదని, 1కి 3 సార్లు మాట్లాడిన అనంతరమే మార్పులు చేస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొంది గెలిచే సీట్లు వాళ్ళకే ఉంటాయి. కొన్ని ఎమ్మెల్యేలు మినిస్టర్ల విషయాలకు వచ్చినప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి ఒకవేళ కొందరిని పక్క కాన్స్టిట్యున్సీకి మార్చినా ఆ 2 కాన్స్టిట్యున్సీని గెలిపించే బాధ్యత ఆ మినిస్టర్ల మీద పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం. నిజంగానే ఎవరికైనా సీటు లేదు అంటే 4.5 సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చారు. అండ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మీటింగ్స్ మా ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మీటింగ్స్ జరిగినప్పుడు క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు. నాకు మిమ్మల్ని ఎవరిని వదులుకోవటం ఇష్టం లేదు, అందరం కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం. నా వరకు
యువగళం పాదయాత్ర ముగింపు సభ కోసం ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. దాదాపు 120 ఎకరాల్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరు కాబోతున్నారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి రేపు మాని ఎల్లుండి బుధవారం నాడు 20వ తారీఖున విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర యువగలం విజయోత్సవ సభతో పాటుగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చెప్పి నిర్ణయం చేశాం. రేపు మాని ఎల్లుండి సభకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శాసనసభ్యులు నందమూరి నటసింహం, శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, మా పార్టీ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు, వీళ్ళు నలుగురు కూడా ఎల్లుండి సమావేశానికి హాజరవుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద లోకేష్ తన పాదయాత్ర ముగించారు. యాత్ర ముగింపు సందర్భంగా పైలాన్ను ఆవిష్కరించారు లోకేష్. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏడాది జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాల మీదుగా 226 రోజుల పాటు యాత్ర కొనసాగింది. ముగింపు సమయానికి 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు లోకేష్. ఇక యువగళం పాదయాత్ర ముగింపు సభను ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర నిర్వహిస్తోంది టీడీపీ. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ హాజరవుతారు. సిపిఐతో పొత్తుతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు సిపిఐ నేత నారాయణ. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ, ఏపీల్లో ఒక్కో లోక్సభ స్థానంలో సిపిఐ పోటీ చేస్తుందన్నారు సిపిఐ నేత నారాయణ. తెలంగాణ దాదాపుగా వామపక్షాలకి దాదాపు 90 to 100 సీట్లలో 1000 ఓట్ల నుంచి 10,000 ఓట్ల దాకా ఉంటాయి. మన తెలంగాణ పనులు తప్పని ఉంటాయి. మేము ఒకటి గెలిచడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించే మాట వాస్తవే. కానీ మా ఓట్లు కూడా యాడ్ అయినాయి. యాడ్ అయిపోతే మంచి మెజారిటీ వచ్చింది. పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 23వ తేదీ వేకువజామున 1:45 వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుందని చెప్పారు. ముందుగా ప్రముఖులు దర్శించుకున్నాక సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. 2024 జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని తెలిపారు. 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు వైకుంఠ ద్వార ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ నెల 23 అర్లీ మార్నింగ్ 1:45 అర్లీ మార్నింగ్ వేకోజామున వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుంది. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాన్ని మూసివేయడం జరుగుతుంది. ఈ 10 రోజుల్లో ఏ రోజు దర్శనం చేసుకున్నా కూడా ఆ 40 నిమిషాల్లో భాగమే కాబట్టి ఒక రోజు ప్రత్యేకత ఎక్కువ, ఒక రోజు ప్రత్యేకత తక్కువ అనేది లేదు. సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విఐపీలు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ వీరంతా కూడా సెల్ఫ్ వారి కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే దర్శనం, అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ తార్నాకలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. 4 మిత్రులను పిలిచి మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళను లాలాపేటలో దింపుతామని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బెదిరించి ఫ్రెండ్స్ తో కలిసి అత్యాచారం చేశాడు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది. సుమోటోగా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు 147, 148
290, 353, 427 రెడ్ విత్ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. పలువురు అభిమానులపైన కేసులు నమోదయ్యాయి. అమర్దీప్, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో పలు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. 6 బస్సులు, పోలీస్ వాహనం, 2 ప్రైవేటు వాహనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. వారణాసిలో 7 అంతస్తుల స్వర్వేద్ మహామందిర్ను ప్రారంభించారు. కాగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిర నిర్మాణం అయినట్లుగా అక్కడి అధికారులు తెలిపారు. ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా 7 అంతస్తుల్లో స్వర్వేద్ మహామందిర్ నిర్మాణం చేపట్టారు. పార్లమెంట్లో గత వారం చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో సోమవారం కూడా లోక్సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందుకు గాను సోమవారం ఒక్కరోజే 70 మందికి పైగా విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడటం గమనార్హం. లోక్సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సహా 33 మందిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా లోక్సభ స్పీకర్ ప్రకటించారు. వీరిలో 30 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా మరో 3 ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ తెలిపారు. ఎంపీలు కె జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీల్ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. వీరి ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. రేపు ఢిల్లీలో ఇండియా కూటమి 4వ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు అశోక హోటల్లో ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం, కీలక రాష్ట్రాల్లో సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. ఇప్పటికే జూన్ 23న పాట్నాలో మొదటి సమావేశం, జులై 15 నుంచి 18 తేదీల్లో బెంగళూరులో 2వ సమావేశం, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 మధ్య ముంబైలో 3వ కూటమి సమావేశం జరిగింది. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ సమావేశం కూడా రేపే జరగబోతోంది. ఈ సమావేశానికి బీజేపీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. అటు పార్లమెంట్లోని మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. నవంబర్ 2న తొలిసారి లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు నోటీసులు అందగా మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఆయన హాజరు కాలేదు. దీంతో రెండోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిడ్ అలర్ట్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త వేరియంట్తో కేసులు పెరగడంపై రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. JN1 వేరియంట్ కు సంబంధించిన కేసులు క్రమంగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వాలు RT-PCR టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది కేంద్రం. న్యూ ఇయర్, సంక్రాంతి సీజన్ కావడంతో అలర్ట్ గా ఉండాలని సూచించింది. ఇక జిల్లాల వారీగా కోవిడ్ కేసులపై మానిటర్ చేయాలని తెలిపింది. పాజిటివ్ శాంపిల్స్ ను జినోమ్ సెంటర్లకు పంపించాలని సూచించింది కేంద్రం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1701 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి. ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ JN1 కేసులు గుర్తించారు అధికారులు. ఇవాళ కోవిడ్ తో 5 మృతి చెందగా అందులో 4 మరణాలు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. భారీ ఉగ్ర కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది. ఈ వ్యవహారంలో ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్న మొత్తం 8 మంది ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లుగా తెలిపింది. వీరు బళ్ళారి మాడ్యూల్ కు చెందిన వారిని, వారి వద్ద నుంచి పేలుడు పదార్థాల నిల్వలు, మారణాయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. వీరంతా పేలుళ్ల కోసం కుట్ర పన్నారని, ఈ క్రమంలోనే దాడుల ప్రణాళికతో కూడిన పత్రాలు లభ్యమైనట్టుగా తెలిపింది. ఎన్ఐఏ అధికారులు మహారాష్ట్ర, ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 19 ప్రదేశాల్లో దాడులు చేపట్టారు. బళ్ళారి మాడ్యూల్పై గత వారమే ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసులు ఇతర కేంద్ర సంస్థలతో కలిసి నిందితుల కోసం వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే 8 మందిని అరెస్ట్ చేసినట్లుగా ఎన్ఐఏ అధికారులు తెలిపారు. బళ్ళారి మాడ్యూల్ లీడర్ మినాజ్ అలియాస్ మహమ్మద్ సులేమాన్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఇక పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్, ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ హాస్పిటల్లో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది. దావూద్ పై విష ప్రయోగం జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. భారీ భద్రత నడుమ దావూద్ కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 2 రోజుల క్రితమే దావూద్ ను హాస్పిటల్లో చేర్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. కరాచీలోని ఓ హాస్పిటల్లో ఫ్లోర్ మొత్తం ఖాళీ చేసి కేవలం దావూద్ ఒక్కడనే ఉంచి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం వైద్యులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆ అంతస్తుకు అనుమతిస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై దావూద్ సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
1993లో ముంబైలో జరిగిన భీకర పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్కు పారిపోయాడు. అయితే అతడు తమ దేశంలోనే ఉన్నట్లు పాక్ ఇంతవరకు అంగీకరించలేదు. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి ప్రారంభ సమయంలో లాభాలతో ప్రారంభమైన ముగిసేసరికి నష్టాలను చవిచూసింది. కాసేపటికే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించారు. దీంతో సూచీలు నష్టాల్లోకి చేరుకున్నాయి. ఆ తర్వాత ఒడిదుడుకుల మధ్య చివరకు నష్టాల్లోనే ముగిసింది మార్కెట్. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 168 పాయింట్లు నష్టపోయి 71,315 పాయింట్లకు పడిపోయింది. ఇక నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 21,418 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైం అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.